ది బిగ్గెస్ట్ కటౌట్ ఇన్ ఇండియా రామ్ చరణ్ గారి కటౌట్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. అవునా? ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద కటౌట్ ఇంత భారీలో లెవెల్‌లో ఎక్కడైనా చూసారా? చూడలేదు. చూడలేదా? సో రామ్ చరణ్ గారు మరి ఈసారి గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. బేసిక్‌గా మనం విజయవాడలో కటౌట్ చూడాలంటే ఏ సైజ్ చూస్తాం? బేసిక్‌గా 10 ఫీట్ 20 ఫీట్ అలా చూస్తాం కదా. మరి ఇంత పెద్ద కటౌట్ మనం విజయవాడలో ఫస్ట్ టైం కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాను. అవునా? రేపు సండే మరి ఫుల్ హడావడి ఫెస్టివల్ లాగా ఉండిద్ది అంటున్నారు కదా. మరి రెడీగా ఉన్నారా ఈవెంట్‌లో సెలబ్రేషన్ చేసుకోవడానికి? రెడీగా ఉన్నాము. ఓకే. రామ్ చరణ్ గారు ఈసారి గేమ్ చేంజర్ మూవీ అంటే ఈసారి అదిరిపోద్ది అంటారా? వెయిటింగా? అదిరిపోద్ది అనుకుంటున్నాను. ఈసారి ఆయన తీసిన మూవీస్‌లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఏంటి? బేసిక్‌గా ఉంటుంది మగధీర పిల్లారు ఏవో ఉంటాయి కదా. ఓకే బట్ వినే విదేరామ. ఓకే. మరి ఈసారి లుక్ నచ్చిందా? మరి కటౌట్ లుక్ నచ్చిందా? ఎప్పుడు క్యూట్ కనబడతారు కదా రామ్ చరణ్ గారు, ఇప్పుడు మాస్ లుక్ ఉంది. అవును. నచ్చిందా? నచ్చింది. అంటే లేడీస్ ఎక్కువగా గుడ్ లుక్ లో కనబడతారు కదా, మాస్ లుక్ ఎక్కువ ఇష్టపడతారు లేదా? మరి మాస్ లుక్ నచ్చిందా? నచ్చింది. అవునా? వన్ మోర్ అబౌట్ రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? గ్లోబల్ స్టార్. ఏంటి మరి మన విజయవాడలో మరి రామ్ చరణ్ గారు కటౌట్ ఎలా అనిపిస్తుంది? మామూలుగా లేదు. ఆ, అంతేనా? అంతే ఇలాంటి కటౌట్ 256 వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కటౌట్ అంటున్నారు, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కటౌట్. లేదు అక్కడ. అంతే మరి. అవునా? ఆ, ఇది రచ్చరచ్చేనా ఇక? రచ్చే. ఈసారి ఏ రేంజ్ లో ఉండిపోతుంది గేమ్ చేంజర్ మూవీ? ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిద్దాం? అసలు మామూలుగా ఉండదు. వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి వస్తుంది. ఇండస్ట్రీ గేమ్ చేంజర్, పాన్ ఇండియాకి గేమ్ చేంజర్ వచ్చింది అంటారా? మామూలుగా ఉండదు ఇక. మరి ఏంటి రేపు హడావడి? ఒక నిమిషం, రేపు ఏంటి హడావడి అంటున్నా? రేపు ఈవెంట్ మామూలుగా ఉండదు, సూపర్ ఉండదు. ఓకే. ఏంటి రేపు కదా ఈవెంట్? ఈ రోజు ఏంటి రచ్చరచ్చ చేయడానికి చాలా మంది ఫ్యాన్స్ వస్తున్నారు, యూత్ వచ్చేస్తున్నారు. అంటే విఐపి టికెట్ల కోసం కానీ చూడడానికి వ్యూ చూడడానికి కానీ అసలు రేపు ఎలా ఉండబోతుందని చూడడానికి జస్ట్ చూసుకోవడానికి వస్తున్నారు. మన రామ్ చరణ్ గారు కటౌట్ ఎలా అనిపిస్తుంది? కటౌట్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు. నేను ఇప్పుడు ఇలాంటి కట్అవుట్ చూడలేదు. అది అవునా? సో మాస్ లుక్ గా కనబడుతున్నారు కదా, సో ఈ లుక్ ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఈ రేంజ్ లో కటౌట్ ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేశారా? నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద కట్అవుట్. అసలు మామూలుగా కాదు. అవునా? బిగ్గెస్ట్ కటౌట్ అంటారు. బిగ్గెస్ట్ కట్అవుట్. రికార్డ్ బ్రేక్ చేసినాడు. ఏం చెప్తారు రామ్ చరణ్ గారు? మరి గేమ్ చేంజర్ ఈసారి అయితే పొలిటికల్ లుక్స్ ఉంటాయి అంటున్నారు, పొలిటికల్ సీన్స్ ఉంటాయి అంటారు, ఫాదర్ అండ్ సన్ రోల్ ఉండిద్ది అంటున్నారు గేమ్ చేంజర్లో ఆయన క్యారెక్టర్. సో అదిరిపోద్ది అంటారు, ఎలా ఉండబోతుంది? సూపర్, ఎక్సలెంట్, మార్వలెస్. చరణ్ గారు కట్అవుట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు, అండ్ మన విజయవాడలోనూ 256 ఫీట్ కట్అవుట్ అంటున్నారు. సో హౌ యూ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందన్న. అది రామ్ చరణ్ది 256 కట్అవుట్ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. అది టికెట్స్ కోసం కూడా ఫ్రీగా ఇస్తున్నారు అనేది వచ్చాం మేము. యాక్చువల్గా రామ్ చరణ్ గారు కట్అవుట్ సర్ప్రైజ్గా ఓపెన్ చేద్దాం అనుకున్నారు, రేపు 3ంటికి ఓపెన్ చేద్దాం, రేపు అప్డేట్ ఇద్దాం అనుకుంటే ఈ రోజే ఏంటండి క్లౌడ్ ఎంతమంది వచ్చేస్తున్నారు? ఇంకా రేపు ఇంకా టైం ఉంది కదా, ఎంతమంది వచ్చేస్తున్నారేంటి? ఆనందం, అది ఆత్రం తట్టుకోలేం కదా. సినిమా కోసం కూడా చాలా వెయిటింగ్గా ఉన్నాం. గేమ్ చేంజర్ చాలా బ్లాక్ బస్టర్ దీన్ని కూడా చాలా టాక్ ఉంది బయట. ఓకే. పక్కా హిట్ అవుద్దని చాలా అనుకుంటున్నాను. రీసెంట్గా చాలా మూవీస్ వచ్చినాయి కదా, ఈ మూవీస్ అన్నిటికీ ఒక కాంపిటీషన్, ఒక పోటీ రికార్డ్ బ్రేక్ చేసిద్ది అంటారా ఈ గేమ్ చేంజర్ మూవీ ద్వారా? పోటీ అంటే సంక్రాంతి విన్నర్ అంటే గేమ్ చేంజరే. సంక్రాంతికి కొట్టేస్తాడంటారా ఈసారి? పక్కా. ఓకే. ఏదైనా అవార్డు కానీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అంటారు ఈ గేమ్ చేంజర్ ద్వారా? అవార్డు పక్కా వచ్చింది ఈ సినిమాకి. అంటే రామ్ చరణ్ గారి లుక్స్ ఎలా అనిపించింది? ప్రీవియస్లో లుక్స్ క్యూట్ అండ్ డైనమిక్గా కనపడతారు, మాస్ లుక్లో కనపడతారు, ఇక్కడైనా పొలిటికల్ లుక్స్ అంటున్నారు. గేమ్ చేంజర్లో ఫాదర్ అండ్ రోల్ అండ్ పొలిటికల్ లుక్స్ ఉంటాయి అంటున్నారు, మీరేం చెప్తారు? లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి. అది కాక ఎమోషనల్ సీన్ అని అన్నీ బాగానే ఇచ్చాడు. టీజర్ చూసాం కదా, చాలా బాగుంది టీజర్ కూడా. ఓకే. సినిమా రేపు ట్రైలర్ వస్తుంది, రేపు 30వ తారీఖు. చూశాక ఇంకా చెప్తాం. రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటికీ ఒక అయితే బ్రేక్ ఇచ్చేస్తాడంటావా? పక్కా. మరేంటి మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్ ద్వారా ఇండస్ట్రీ గేమ్ చేంజర్ వచ్చింది అంటారు? ఇంట్రెస్ట్ హిట్ మందే కదా ఫస్ట్ నుంచి. కటౌట్ అయితే ఫైనల్లీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. లుకింగ్ ఎలా అనిపించింది? కటౌట్ క్లిప్ మాస్, ఇక మాస్ లుక్ లుంగీలో అండ్ కట్ బనీన్తో ఎలా అనిపించారు? సూపర్గా ఉంది, బాగుంది. ఫేస్లో స్మైల్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్కి చాలా పెద్ద ఫ్యాన్ అన్న నేను. ఓకే. నేను విజయవాడ నుండి టికెట్స్ కోసం చాలా కష్టపడి వచ్చాను. ఇలాంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళు ఫ్రీగా పెట్టినట్టున్నారు కదా. ఫ్రీగా ఇవ్వడం చాలా హ్యాపీగా ఉందన్న. ఇంత పెద్ద కట్టడం చూస్తుంటే రామ్ చరణ్ చూస్తున్న అంత ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు చూస్తాను 5 కూపన్స్ ఇచ్చారన్న, ఇంకా అడిగితే కూడా ఇస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు. సో ఎలా అనిపిస్తుంది రామ్ చరణ్ గారు లుక్? ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనకాల చూస్తుంది? మూవీ బ్లాక్ బస్టర్ అన్న. పిక్ చూస్తూనే తెలుస్తుంది. వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడా అని రిలీజ్ కోసం. ఓకే. కట్అవుట్ ఎలా అనిపించింది? 256 కట్అవుట్ దగ్గర నుంచి వస్తున్నారు కదా. మాటల్లో చెప్పడం అన్నది హ్యాపీనెస్ అంతే. చాలా ఎంజాయ్. చాలా రోజుల తర్వాత ఒక పండుగ అనుకోవచ్చు అనుకుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ పండక్కి ముందే సెలబ్రేషన్ అంటే ఇదే రామ్ చరణ్ రావడమే. సంక్రాంతి సంబరాలు ఇప్పుడు నుంచి స్టార్ట్ అయినాయి అంటావా? అవునన్నా, తప్పకుండా. రామ్ చరణ్ గారు రేపు వచ్చి ఇంకా రిలీజ్ అది ఓపెన్ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎవరు వస్తారు ఏంటో అనేది చాలా ఎక్సైట్గా ఉన్నారా?
రేపు మార్నింగ్ నుంచే ఇక్కడ ఉంటామన్న ఆ ఫ్యాన్ సపోర్టింగ్ కోసం. డిసెంబర్ 29th మరి సండే రచ్చానా ఈసారి? అంత మామూలుగా ఉండదన్న, చెప్తున్నాను కదా. ఇంచుమించు మా బ్యాచ్లో 30 మంది ఉన్నాం, 30 మందికి కూడా టికెట్ తీసుకున్నాం. ఇండియన్ బిగ్గెస్ట్ కట్అవుట్ లాంచింగ్ వచ్చేస్తున్నారు అయితే మీ ఫ్రెండ్స్ అందరూ బ్యాచ్ అందరూ మొత్తం రచ్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము 29 తారీఖు. గారు ఎక్కువ ఏమి ఇష్టం, ఏం లైకింగ్ మీరు? లైక్ క్యారెక్టర్ అన్న, స్టైల్ ఎక్కువ మంచితనం అన్న, చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్ ఇస్తారు బాగా. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్.